ఇతని పేరు ఉద్రక్స్ గౌతమ్. నిన్నటి వరకు ఇతను గూగుల్లో పనిచేసేవాడు, కానీ ఈ ఇన్సిడెంట్స్ తర్వాత ఇతని జాబ్ నుండి తీసేసింది. మనం ఈయన క్వాలిఫికేషన్ గురించి మాట్లాడుకుంటే ఇతను ఐఐటి బొంబాయి ప్రొడక్ట్ అన్నట్టు. ఇతను ఇంటర్సెప్ట్ అమెజాన్తో చేసిండు. దాని తర్వాత లండన్లో గోల్డ్ మెడ్ సెట్లో జాబ్ చేసిండు. దాని తర్వాత బ్లూబర్గ్లో కూడా జాబ్ చేసిండు. ఇతను అంటే హైలీ క్వాలిఫైడ్ మనిషి అన్నట్టు. ఇతను చేసిన తప్పు ఏంటంటే బెంగళూరు ఎయిర్పోర్ట్లో సిగరెట్ కాల్చడం. ఎయిర్పోర్ట్ అథారిటీ ఇతనికి మస్తు చెప్తారు, సిగరెట్ కాల్చే ప్లేస్ కాదు, ఇక్కడికి కాల్చొద్దు అని చెప్పేసి. ఇతను అంటాడు కదా, ఎక్కడ రాసి సిగరెట్ తాగద్దని చూపి నాకు అని అంటాడు. కొంచెం మన కామెంట్స్ ఉంటుంటే ఎయిర్పోర్ట్లో పక్కన ఎయిర్పోర్ట్ పెట్టుకొని సిగరెట్ తాగుతారు ఎవరైనా ఎయిర్పోర్ట్లో. ఆ ఎయిర్పోర్ట్లో అక్కడ ఏరోప్లేన్లలో కొన్ని లక్షల లీటర్ల పెట్రోల్ ఉంటుంది. అది ఎక్స్ప్లోజ్ అయితే అక్కడ ఉన్న వాళ్ళందరూ చచ్చిపోతారు. ఇది జరిగినాక ఇతన్ని పట్టుకొని ఎయిర్పోర్ట్ లోపలికి తీసుకుపోతారు. అక్కడికి పోయినాక మళ్ళీ కొత్త సిగరెట్ కాల్చడం మొదలు పెడతారు. అక్కడ లోపల ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళపైన సిగరెట్ కాల్చడం స్టార్ట్ చేస్తారు. వాళ్ళ పైకి పొగను వేయడం కానీ అట్లాంటివి చేస్తారు. వాళ్ళని అంటాడు, మీరు నన్ను అరెస్ట్ చేయరు, మీరు నన్ను ఏం చేయలేరు అని చెప్పేసి వాళ్ళ మీదకి రివర్స్ అవుతుంది. మనం ఎంత పెద్ద జాబ్ చేసినా మన లిమిట్స్ అనేది మనకు క్రాస్ అవ్వాలి. అది ఎప్పటికి గుర్తుపెట్టుకోండి.